పార్వతీదేవికి. అవునా కాదు? దేవుళ్ళందరూ కూడా భార్యల్ని ఉన్నత స్థితిలోనే ఉంచినారు. మనమే ఇంట్లోకి వచ్చినామంటే భార్య గరగరలాడిపోవాలా. అర్థం కాళ్ళు గడిగిన తెలుసుకున్నారంటే భార్యని, అంటే ఆడపిల్లని భార్యని సక్రమంగా చూసుకోవాలి. మన శరీరంలో శివుడు సగభాగం ఇచ్చారంటే ఆమె చేసిన త్యాగం, ఆపరేషన్లు, ఇప్పుడంతా పిల్లల్ని కనాల, అంతా ఆమె జీవితం మొత్తం కూడా భర్త కోసమే. ఏందయ్యా మా ఆయన ఇష్టం, ఏందయ్యా అదిగో మెమ్మ చూడు, మా ఆయన పేరు సాంబశివరావు, మీ నాయన ఒప్పుకున్నా కానీ మెమ్మ ఒప్పుకోలే. ఎప్పుడు భార్య భర్త యొక్క క్షేమం, ఆమె యొక్క ఉన్నతి, ఆ కుటుంబం కోసం తన ప్రాణాలైనా కానీ పోగొడుతుంది. మనకు ఆమె చెబుతుంది, అభిషేకం చేస్తుంటే 3 ఆపరేషన్లు చేస్తే ఆడదానికి ఆమె చరిత్ర అయిపోద్ది. 3 ఆపరేషన్ల కంటే ఎక్కువ చేయడానికి వీల్లేదు, 2 చేయాలి. కానీ మా ఆయనకి మగపిల్లగాడంటే ఇష్టమయ్యా, ఆ మగపిల్లగాడి కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు, నాకు మగపిల్లగాడు పుట్టే చాలు, మా ఆయన వంశం నిలబడుతుంది అంటుంది. అంటే భార్య ఎప్పుడు కూడా భర్త యొక్క సుఖము సంతోషం, ఆయన సుఖం కోసం తన ప్రాణం పోయినా కానీ అలా బతుకుతుంది. కాబట్టి భర్త ఎప్పుడు కూడా భార్య కోసం, భార్య ఎప్పుడు భర్త కోసం. మన బండి మీద పోయేటప్పుడు కూడా చాలా మంది చెబుతారు, బయటికి వెళ్ళేటప్పుడు భార్య ఎదురు రావాలని. నువ్వు గుర్తు పెట్టుకో, మేమందరం ఉన్నాం నీ కోసం, ఎదురు చూస్తూ ఉంటామని. నువ్వు 90 మీద బండి మీద స్పీడ్ మీదకి పోతే కుదరదు. అంటే ప్రతి ఒక్క పనికి కూడా భార్య ఇంటి దగ్గర ఉన్నది, నా కోసం ఎదురు చూస్తున్నది అని. ఈమె ఇంట్లో బోండాలు తిని ఆయన ఎనకొండలో టిఫిన్ చేసి బ్రహ్మాండంగా ఉండి నేను తిన్నగా నువ్వు కానీ అనేది మన సాంప్రదాయంలో ఉండదు. అట్లాంటి ఎన్ని పిచ్చి నమ్మకాలు కాదు. ఒకరి కోసం ఒకరు బతకాలా అనేది మన సాంప్రదాయం. ఇప్పుడు నీకు పిల్లనిచ్చింది ఎవరికి? సాంబయ్యని చూసి ఇచ్చినట్టు నీకు పిల్లని. బయట ఏముంది? నవీను, కళ్యాణి పెళ్లి, కింద ఎవరు? సాంబశివరావు. సాంబశివరావు మీసాన్ని చూసి సాంబశివరావు చూసి నీకు ఇచ్చినారు. అర్థం కాదు. సాంబశివరావు ఎలా అంటాడు? వాడి పిల్లాన్ని బాగా చూసుకుంటూ చూసుకోడు. వాడి వంశంలో పుట్టినవాడు ఎలా అంటాడు? వంశాన్ని చూసిస్తాడు. మన సాంప్రదాయం మొత్తం కూడా గొప్ప స్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే భార్య భర్త. భార్య లేకుండా భర్త పూజ చేయడానికి వెళ్ళారు, భర్త లేకుండా భార్య చేయొచ్చు. అర్థమవుతుందా?